ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 1వ తారీఖు లగాయతు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశి యందు కుజుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు రవి, వక్రించినటువంటి బుధుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మకరమందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు సంచరిస్తూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం ఈ రాశి వారికి ఈ వారం ఉన్నది. వ్యయ శుక్రుడల్లా జన్మ శుక్రుడిగా మారారు. అంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. శుక్రుడు లక్ష్మీ స్వరూపం కాబట్టి 12లో ఉన్నప్పుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టించారు. ఇప్పుడు ఆ ధనం ఖర్చు అంటే ఇప్పటివరకు వెళ్ళినటువంటి ధనం అంతా ఆగిపోయి, అంటే ఆ ఖర్చు తగ్గి ఇప్పటి నుండి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడము, లేదా ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు అంటే సౌభాగ్యం కానీ, లేదా ఐశ్వర్యం కానీ, లేదా ఈ వంశ ఉన్నతి కానీ, సంతానోత్పత్తి కానీ, వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రత్యేకించి సంతాన పురోగతి బాగుండడం కానీ, ఆరోగ్యం బాగుండడం కానీ, లేదా ఉద్యోగంలో మార్పు రావడం కానీ, ఉద్యోగం బాగుండడం, ప్రమోషన్లు రావడం ఇత్యాది శుభవర్తమానాలు ఈ రాశి వారికి ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంతేకాక ఈ రాశ్యాత్తు ప్రత్యేకించి లాభస్థానంలో ఉండేటువంటి రవి బుధులు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం వల్ల కూడా 10 మందికి కూడా మీకు చాలా సహాయపడుతూ ఉంటారు. అంతేకాక ఏదైనా ఒక మంచి కార్యం తలపెడితే అందరూ కూడా దాన్ని సక్సెస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఏదైనా కష్టసాధ్యమైనటువంటి పనులున్నా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు, వేరే దేశం వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి దృక్పథం ఉన్న మకర రాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారు, ఇటువంటి విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి, ఇల్లు కొనాలి, లేదా ఏదైనా స్థలం కొనాలి, పొలం కొనాలి, ఇలా ఏదైనా కొనుగోలు వాటి గురించి ఆభరణాల దగ్గర నుండి, వస్త్రాల దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఎవరైనా ఏ వాహనాన్ని కొనుగోలు చేయాలన్నా, లేదా దేన్ని కొనుగోలు చేయాలన్నా కూడా ఈ వారం చక్కటి అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్నటువంటి ధరకి ఆ వస్తువు మీకు లభించడం, లేదా ఆ ప్రాపర్టీ మీకు లభించడం, లేదు వీటిని మనం అమ్మేద్దాం అనుకున్నప్పుడు వాటికి మంచి ధరలు రావడం, ఇలా అటు వ్యాపారస్తుల దగ్గర నుండి గృహస్థుల వరకు అందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే ప్రత్యేకించి సప్తమ కుజుడు కానీ, అలాగే ఏలినాటి శని దోషం కానీ, తృతీయ రాహు కానీ కొంత మానసికమైనటువంటి భయానికి కారకులు. ఒకటి, నిద్ర పట్టకుండా చేస్తారు అనవసరమైనటువంటి ఆలోచనలతోటి, అలాగే లేనిపోని భయాందోళనలు కొంత ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.